రవితేజ గారి సినీ ప్రయాణం ఎలా మాస్ ఎంటర్టైన్మెంట్కి మోడల్గా నిలిచిందో, ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇండస్ట్రీలో మెల్లమెల్లగా తమ జర్నీ మొదలు పెడుతున్న తీరు చాలా ఆసక్తికరంగా మారుతోంది. మహాధన్, రాజా ది గ్రేట్లో క్యూట్ బాలనటుడిగా స్క్రీన్ మీద కనిపించినప్పటికీ ఇప్పుడు డైరెక్షన్ మీద ఫోకస్ పెడుతున్నాడంటే ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. స్టార్డమ్ కాదు, క్రాఫ్ట్ మీద ఆసక్తి అన్న మాటకి సందీప్ రెడ్డి వంగా లాంటి ఇంటెన్స్ ఫిల్మ్ మేకర్ల వద్ద వర్క్ చేస్తుండడం మహాధన్ సీరియస్గా డైరెక్షన్ నేర్చుకోవాలనే తీరిక లేని డెడికేషన్కి నిదర్శనం. ఇంకా తన స్క్రీన్ డెబ్యూ చేసేక ముందు మోక్షద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అడుగుపెడుతున్నట్టు వినిపించడం టాలెంటెడ్ మెయిన్స్ ట్రైనింగ్ని చూపిస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ వంటి రిప్యూటెడ్ బ్యానర్, ఆనంద్ దేవరకొండ లాంటి కంటెంట్ ఓరియంటెడ్ యాక్టర్, వినోద్ అనంతోజు లాంటి క్రియేటివ్ డైరెక్టర్తో కలిసి వర్క్ చేయడం అంటే, ఒకవేళ అది విజయవంతమైతే మోక్షద పేరు ఖచ్చితంగా ఇండస్ట్రీలో బాగా హైలైట్ అవుతోంది. రవితేజ ఇప్పటికే ఆర్టీ వర్క్స్ పేరిట ఓ ప్రొడక్షన్ హౌస్ను బాగా సెటప్ చేసి అప్పుడప్పుడు ఆసక్తికరమైన సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మోక్షద ఆ సంస్థను స్టెప్ బై స్టెప్ టేక్ ఓవర్ చేస్తుందా అన్న టాక్ వినిపించటం, రవితేజ కూడా తన వారసత్వాన్ని ఓ ప్రొఫెషనల్ మూల్యంగా పిల్లలతో షేర్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. స్క్రీన్ మీద కాకుండా బ్యాక్ ఎండ్లో ఉండి కథల్ని ఫోకస్ చేయడం, ప్రొడక్షన్ పని నేర్చుకోవడం అన్నీ చూస్తుంటే ఆమె సినిమా మీద నిజమైన అభిరుచితో వస్తోందని అర్థమవుతోంది. ఇది ఒక వ్యాపార ఆలోచన కాకుండా క్రియేటివ్ ప్రయాణంగా ఉంటే ఆమె నుంచి చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది మొత్తం చూస్తే రవితేజ ఫ్యామిలీ నుంచి మరో జనరేషన్ స్లోలీ బట్ స్మార్ట్లీ ఇండస్ట్రీకి ఎంటర్ అవుతోంది అని చెప్పవచ్చు. మరి మోక్షద ఎంట్రీ తర్వాత ఈ ప్రాజెక్ట్ కంటెంట్ ఎలా ఉంటుందా, అఫీషియల్ అప్రూవల్ వచ్చాక మరో హైప్ వస్తుందా అనేది చూడాలి.